ఊపిరి చివరి వరకు కొన్ని వందల మందిని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు చేయటం తన లక్ష్యమని సివిల్ స్టాఫ్ ర్యాంకర్ ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు సాగనున్నట్లు చెప్పారు. ఒంగోలులోని ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి బాలలత మాట్లాడారు. 11 నెలల వయసులో తాను పోలియో బారిన పడినట్లు చెప్పారు. చిన్ననాటి నుండి తన జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మెంటల్ గా స్ట్రాంగ్ అయినట్లు తెలిపారు. బాలలతను ఎవరూ బాధగా చూడకూడదని, గౌరవంగా చూడాలన్న కసితో చదివి 2 సార్లు సివిల్స్ టాప్ ర్యాంకర్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇంటర్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు అజయ్, సాంబశివరావు పాల్గొన్నారు. Lloyd Healthcare Private Limited ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించిన భారత ఫార్మా రంగానికి గర్వకారణం. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పురస్కారంతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు పలు రంగాల్లో ప్రగతి మరియు ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ chairmen, principals of different schools who have come all the way to Babu Vikram to give few words regarding this meeting. కొన్ని లక్షల రూపాయలతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వర్తున్న కంపెనీ అయింది. కానీ ఆ సార్కి విక్రమ్ నారాయణరావు గారికి ఒక కోరిక. ఆ కోరిక ఏంటంటే, మిమ్మల్ని అందరూ క్వశ్చన్ అడిగితే ఇక్కడ పిల్లలందరూ ఎలర్ట్గా ఉండే ఒక ఆన్సర్ చెప్పాలి. ఈజ్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, చెందిన దేశమా? ఇంటికి వెళ్ళి మీ అమ్మ మీ నాన్న అడగండి, వాళ్ళ మీ వయసులో ఉన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా, చెందుతున్న దేశమా? చెందుతున్న దేశం. వాళ్ళ అమ్మ నాన్న అడగండి, మీ తాతను అడగండి, ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశమా, చెందిన దేశమా? వాళ్ళ తాత బతుకుంటే ఆ తాత వాళ్ళ తాతను అడిగినా అదే ఆన్సర్ చెప్పాడు. అవునా? ఎస్ అని అవునా? అయితే ఇక్కడున్న అబ్బాయిలందరూ ఒక క్వశ్చన్, అమ్మాయిలందరూ ఒక క్వశ్చన్. రేపు 15 సంవత్సరాల తర్వాత ప్రకాశం జిల్లాకి బాలలత మేడం మళ్ళీ వచ్చి ఇదే మీటింగ్ కండక్ట్ చేసి మీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? ఇలానే ఉంటే పరిస్థితి, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అంటారా, డెవలప్డ్ కంట్రీ అంటారా? అలా అనకుండా ఈ తరంతో మనం మారాలి, ఇండియాని అభివృద్ధి చేయాలి. విక్రమ్ నారాయణరావు గారి కోరిక ఏంటంటే, తరతరాలుగా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసి భవిష్యత్ తరాలకి ఒక అమెరికా ఎలా ఉంది, ఒక ఫ్రాన్స్ ఎలా ఉంది, ఒక జపాన్ ఎలా ఉంది, ఒక స్విట్జర్లాండ్ ఎలా ఉంది, వాళ్ళందరికంటే మనం ఏ తక్కువ, దేనిలో తక్కువ అని మనం ప్రశ్నించుకుంటూ మన యువత కనుక మంచి చెప్పొస్తే ఖచ్చితంగా దేశం మారుద్దని నమ్మకం. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఒంగోలులో మనందరూ తెలుసు, ఇక్కడ యువతకి చాలా ఉత్తేజం ఎక్కువ. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వాళ్ళ పరీక్షా విధానంలో వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం ఇక్కడికి ప్రకాశం జిల్లాకు ప్రత్యేకంగా రావడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చైర్మన్ గారు, లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారిది కూడా ఇంతకుముందు ఈ జిల్లానే ప్రకాశం జిల్లా, ఇప్పుడు అది బాపట్లలో ఇంకొల్లు అయింది. ఇంకొల్లు దగ్గర వనస్పూడి గ్రామం నుంచి విక్రమ్ నారాయణరావు గారు చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి దిగి లాయిడ్ ఫార్మాలో ఇప్పుడు ఇండియాలోనే గొప్ప ఫార్మా సంస్థ అయింది. ఇప్పుడు మన దేశం, భారతదేశం తరతరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే కోరిక, దానికి ఒకే ఒక్క మార్గం విద్య అనుకున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా పట్టించడం కావచ్చు, పిల్లలకు ఒత్తిడి పెరిగిపోయింది. దాన్ని తగ్గిస్తూ మనందరం, మన పిల్లలందరూ చక్కగా చదువుకునే విధానంతో స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్తో ఇంటర్మీడియట్ కాలేజ్, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎంపీసీ బైపీసీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ప్రత్యేకంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ఈ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే మన పిల్లలందరిలో కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి.
వచ్చే 5-10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ టెక్నాలజీకి అనుసంధానంగా ఉండే విద్య అనేది మనకు అందుబాటులోకి లేకుండా పోతుంది. కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, కొత్త కొత్త సాంకేతికతలు వచ్చేసాయో వాటికి అనుగుణంగా విద్యను ఇవ్వాలి. ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో పిల్లల్లో చాలా మార్పు తేవాలి. దేశానికి పనికొచ్చే ఉద్యోగాలు సృష్టించే పౌరులాగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే 9వ తరగతి 10వ తరగతి చాలా కీలకం. కాబట్టి ఈ దశలో వాళ్ళకి కనుక దిశానిర్దేశం చేస్తే వాళ్ళు సమాజానికి మంచి చేస్తారు. మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు మీకు తెలుసు, గొనసపూడి ఇక్కడ ఇంకొల్లి దగ్గర గొనసపూడి గ్రామంలో ఆయన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో మొదటి మార్గదర్శి ఆంధ్రప్రదేశ్లోనే దేశాన్ని రాష్ట్రాన్ని మార్చాలని దిశగా ఆయన అడుగులేస్తున్నారు. కేవలం గొనసపూడి మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా మారాలి, ప్రకాశం జిల్లా ప్రాస్పరిటీకి మారుపేరుగా ఉండాలి, ప్రకాశం జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ధనికంగా తయారన్న ఉద్దేశంతో ముందుగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన రావాలని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు అడగొచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎందుకని చెప్పి. 10th క్లాసు డిగ్రీ మధ్య పిల్లలకి అంటే 10th క్లాస్ వరకు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. డిగ్రీలో ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిపోతారు. కానీ దిశానిర్దేశం ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలనేది ఇంటర్మీడియట్ విద్య చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో పిల్లలు టైం అంతా కూడా ఒత్తిడి మీద ఎక్కువ అంటే స్ట్రెస్లో ఎక్కువ గురవుతున్నారు. కాబట్టి వాళ్ళని మంచిగా అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ఎడ్యుకేషన్, ఆడపిల్లలను కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఆడపిల్లలు దేనిలో తక్కువ కాదు అనే ఉద్దేశంతో మా చైర్మన్ ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు, ఆయన కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఆడపిల్లల బాధ్యత కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అయితే ప్రత్యేకంగా మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో గుంటూరు నుంచి సంబంధిస్తే మా డైరెక్టర్ గారు కందిమళ్ళ సాంబశివరావు గారు 30 సంవత్సరాల అనుభవం ఉంది. సార్ కూడా చాలా నార్మల్ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ విద్యావేత్త. ఆ సార్ ఇప్పుడు మా గుంటూరు బ్రాంచ్ కావచ్చు, విజయవాడ కాదు, ఇవన్నీ లీడ్ చేస్తున్నారు. ఆయన కూడా మా ఉండటం వల్ల మాకు పెద్ద ఎసెట్ అండి. ఇవన్నీ కలిపి మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలు 2026-2027లో ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు అజయ్ విక్రమ్, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండి. అలాగనే ధనిక్ భారత్ చైర్మన్ కూడా మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు. మేము గత నెల అనగా జనవరి 23వ తారీఖున మేము కెరియర్ కౌన్సిలింగ్ అనేది మేము స్టార్ట్ చేసామండి. అది దానిలో ముందుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ బాలలత మేడం గారు ముందుండి నడిపిస్తున్నారు ఈ కెరియర్ కౌన్సిలింగ్ని. మేము మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి స్టార్ట్ చేశామండి. ఇది లాస్ట్ మంత్ 23rd ఇప్పుడు వరకు ఒక 25 ప్రోగ్రామ్స్ వరకు చేశామండి. అక్కడ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నెక్స్ట్ మంచిర్యాల్, జగ్గయ్యపేట్, నర్సరాపేట్, చిలకలూరుపేట్ అండ్ వినుకొండ, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని పలాస, అలాగనే పాతపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇలాగనే కాకినాడ, వైజాగ్, అనకాపల్లి, నర్సీపట్నం అండ్ అదేవిధంగా కాకినాడ అండ్ రాజమండ్రి, హైదరాబాద్, ఈ రోజున ఒంగోలు వచ్చామండి. ఇదే విధంగా ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలోకి మేము వెళ్ళి ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. మేడం ఇక్కడ ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా మా ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య లక్ష్యం ఒకటేనండి. దీనిలో భాగంగానే మీ ఏదైతే పిల్లలు ఒక ఆలోచన విధానాన్ని జాబు చేసే విధంగా కాకుండా జాబులు ఇచ్చే విధంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో భాగంగానే మా డైరెక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు గుంటూరు అన్ని కాలేజెస్ చూస్తూ ఉంటారండి, ముందుండి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకు ధనిక్ భారత్ విద్యా సంస్థల నుంచి ధన్యవాదాలు. నా పేరు కందిమళ్ళ సాంబశివరావు. ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మా విద్యా సంస్థలు విద్యా వ్యవస్థల్లో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరిచేసి పిల్లలకి అనవసరపు ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గించే విధంగా స్థాపించబడినాయి మా విద్యా సంస్థలు. ఎలా స్థాపించారని మీరు అడిగితే ఎలా ప్రెషర్ని తగ్గిస్తారంటే 2 మూల సూత్రాలు విద్యా వ్యవస్థ మర్చిపోయినాయి. 1 కాన్సెప్చువల్ టీచింగ్, 2 రెమెడియల్ క్లాసెస్. ఇలాంటివి స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించే ప్రయత్నమే ధనిక్ భారత్ విద్యా సంస్థలను తెలుపుకుంటున్నాను. జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.